సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు వాటర్ మిలను తొక్కతో ఫ్రై కూర చేశానండి. చూడండి, ఎమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం పడేస్తాం కదండి, వాటర్ మిలను తినేసి తొక్కలు పడేస్తాం కదండి, దేనికి పనికి రాకుండా దాంతో చేశానండి. ఆ తొక్కలతో చేశానండి ఫ్రై కూర. శనగపప్పు వేసి కొబ్బరి కూర వేసి చేశానండి. అలాగే పెసరపప్పు కూడా వేసి వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. మన ఆనపకాయ కూర సొరకాయ అంటాం కదండి, ఆ విధంగా ఉంటుందండి కూర. రోటీతో, చపాతీతో, అన్నంతో సేమ్ అలాగే ఉంటుందండి కూర. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సుధా కిచెన్ ఛానల్లోని ఈవినింగ్ పెడతానండి, ఒకసారి చూడండి ఎలా తయారు చేశానో. ట్రై చేయండి. సుధా కిచెన్ ఛానల్లోని ఈవినింగ్ పెడతాను, చూడండి. కింద లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ప్రకృతిలో మనము ఎన్ని 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 వంటలు ఉన్నాయండి ప్రకృతిలో. మానవులు దేనికి కూడా వదలరండి, అన్నీ కూడా ట్రై చేస్తారండి. రుచి చూసి ట్రై చేస్తారు. అంత బాగుంటుంది, అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి చూడండి, తినండి, ట్రై చేసి తినండి. ఇంటిల్లిపాది వాటర్ మిలను తొక్కతోని ఫ్రై అండి. వాటర్ మిలను హల్వా కూడా అవుతుందండి, ఇగురు కూడా అవుతుంది. ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఈ తొక్కతో చేశానండి. ఇది ఇలాంటి తొక్కతో మేమైతే వాటర్ మిలన్ తినేసామండి. ఒక ముక్క అయితే చూపించడానికి ఉంచాను. ట్రై చేస్తారా? ట్రై చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. ఎన్నో పోషకాలు ఉన్నాయండి, పుచ్చకాయల్లో పోషకాలు ఉన్నాయి. వాటర్ మిలన్ తొక్కతో కూడా ఫైబర్ ఉంటుందండి. ఫైబరు ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇలాగ ఒకసారి ట్రై చేసి తినండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.